ఈ క్యారెక్టర్ దగ్గర ఉండే యూనిక్నెస్ ఏదైనా ఉందంటే అది తన సూట్ అనే చెప్పాలి. తన వైబ్రేనియం సూట్ ద్వారా ఒక ఆబ్జెక్ట్ నుంచి వచ్చే కైనెటిక్ ఎనర్జీని ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలడు అండ్ దాన్ని కావాల్సిన టైంలో యూజ్ చేసుకోగలడు. మరి బ్లాక్ ప్యాంథర్ అయితే ఒక న్యూక్లియర్ మిసైల్ నుంచి వచ్చే కైనెటిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోగలడు అంటే దీనికి ఆన్సర్ నో అని చెప్పాలి. ఎందుకంటే బ్లాక్ ప్యాంథర్ సూట్స్ కంటూ కొన్ని లిమిటేషన్స్ అనేవి అయితే ఉంటాయి. అండ్ అలాగే న్యూక్లియర్ మాలిక్యూల్స్ అనేవి చాలా హెవీ ఎనర్జీని కలిగి ఉంటాయి. అండ్ బ్లాక్ ప్యాంథర్ సూట్ బుల్లెట్స్ ఎనర్జీ బ్లాస్ట్ల నుంచి వచ్చే కైనెటిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోగలవు, కానీ మరీ దారుణంగా న్యూక్లియర్ మిసైల్స్ నుంచి వచ్చే కైనెటిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోలేవు. పైగా న్యూక్లియర్ మిసైల్స్ యొక్క హీట్ టెంపరేచర్ 100 డిగ్రీ మిలియన్ సెల్సియస్. సో ఆ టెంపరేచర్కి మెటల్ కరిగిపోయి సూటే డ్యామేజ్ అయిపోయింది. అండ్ పైగా అందులో నుంచి వచ్చే కైనెటిక్ ఎనర్జీ ఫోర్స్ అనేది హెవీగా ఉంటుంది. సో ఇన్ఫినిటీ వార్లో ఎలాగైతే థానోస్ బ్లాక్ ప్యాంథర్ని కొడితే సూట్ ఓవర్లోడ్ అవుతుందో అలా ఓవర్లోడ్ అయ్యి సూట్ క్రాక్ అయ్యి బ్లాక్ ప్యాంథర్ చచ్చిపోతుంది.